వెల్కమ్ టు వశిష్ఠ 360 ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్. ఈ రోజు మనము జీరో టు హీరో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా క్లాస్ 6th లో ఉన్నాము. అంటే డే 6 లో ఉన్నాము. ఈ డే 6 ని మీరు ఏం చేస్తారనంటే మన పుస్తకం వశిష్ఠ 360 జీరో టు హీరో అనే ఈ పుస్తకంలో మీరు డే 6 ని 20వ పేజీ ఓపెన్ చేయండి. 20th పేజీ ఓపెన్ చేసి ఒకసారి చూడండి. ఇందులో డే 6 ఉంటుంది. క్లాస్ 6 లో ఉన్నాము. ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. ఈ పుస్తకం కొనని వాళ్ళు కొనాలనుకుంటే మీరు నేరుగా ఇప్పుడు అమెజాన్‌లో గాని లేదా ఫ్లిప్‌కార్ట్‌లో గాని పుస్తకాన్ని కొనండి. అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పుస్తకాన్ని కొనొచ్చు. రైట్. సో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పుస్తకం మీకు ఇప్పుడు ఆఫర్ ప్రైస్‌లోనే లభిస్తుంది. రూ. 499 ప్రైస్ ఉన్నటువంటి ఈ పుస్తకం ఇప్పుడు మీకు కేవలం రూ. 349కే ఇది లభిస్తుంది. అండ్ ఎలాంటి డెలివరీ ఛార్జ్ కూడా ఉండదు. ఒకసారి మీరు ఆహ్, ఒకసారి మీరు ఈ పుస్తకం కొన్న తర్వాత ఆ పుస్తకం మీకు నచ్చకపోతే మీరు మళ్ళీ దీనికి రిటర్న్ కూడా ఆప్షన్ ఉంటుంది. రిటర్న్ కూడా పెట్టే ఆప్షన్ కూడా దీనికి మేము కల్పించాము. రైట్. ఇప్పుడు క్లాస్ ఎంటర్ అయితే నౌ వి ఆర్ ఇన్ క్లాస్ 6th డే 6 లో ఉన్నాము. ఓకే. ఇప్పుడు ఈ క్లాస్ 6 లో ఫస్ట్ సెంటెన్స్ తీసుకున్నట్టయితే మనకు ఫస్ట్ సెంటెన్స్ ఏంటి అంటే ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ హీ మెంట్. ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్. సాధారణంగా అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవటం. కుడ్ నాట్ అంటే అర్థం చేసుకోలేకపోయాను. ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ హీ మెంట్ అని అంటే ఏంటి అని అంటే అతను ఏం చెప్తున్నాడో నేను అర్థం చేసుకోలేకపోయాను. అతని ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. అతని అభిప్రాయం ఏంటో నాకు అర్థం చేసుకోలేకపోయాను అనే సందర్భంలో మనము ఇలా ఉపయోగిస్తుంటాం అన్నట్టు. రైట్. సో అతని అభిప్రాయాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. అందుకనే ఇక్కడ అతని అభిప్రాయాన్ని నేను అర్థం చేసుకోలేకపోయానని చెప్పి యూజ్ చేసాం. వాట్ డు యూ మీన్ బై ఇట్? ఇప్పుడు ఒక హీటెడ్ కాన్వర్సేషన్ నడుస్తుంది. ఆ హీటెడ్ కాన్వర్సేషన్ లో అంటే వాడి వేడి చర్చ నడుస్తుంది. అందులో ఒక అతను ఒక ర్యాండమ్ స్టేట్మెంట్ పాస్ చేశాడు. అది అర్థం కాలేదు. సో అది కొంచెం అర్థమైనప్పటికీ కూడా అది కొంచెం డిఫికల్ట్ గా ఉన్నది. కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. దాన్ని అప్పుడు మనం ఇలా క్వశ్చన్ చేస్తాం. వాట్ డు యూ మీన్ బై ఇట్? అంటే నీ ఉద్దేశం ఏంటి? నీ అభిప్రాయం ఏంటి? నువ్వేం చెప్పదలుచుకున్నావు? అనే సందర్భంలో మనము దాని ద్వారా నువ్వేం చెప్పదలుచుకున్నావు? నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటి అని చెప్పే సందర్భంలో మనము వాట్ డు యూ మీన్ బై ఇట్ అని చెప్పి ఇలాంటి సందర్భంలో చెప్తుంటాము. షీ నోస్ వెల్ వాట్ ఐ మీన్. అంటే ఆమెకు బాగా తెలుసు నేను ఏం అనుకుంటున్నానో, నేను ఏం అభిప్రాయపడుతున్నానో, నేను ఏం చెప్పదలుచుకుంటున్నానో ఆమెకు తెలుసు. సో ఆమెకు తెలుసు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. షీ నోస్ వెల్ వాట్ ఐ మీన్. సో నేనేం చెప్పదలుచుకున్నానో నా భావం ఏంటో ఆమెకు తెలుసు అని చెప్పి నేను అర్థం అన్నట్టు. సో డూ యూ మీన్ టు ఇన్సల్ట్ మీ? మీరు ఇన్సల్ట్ అంటే ఏంటి ఇక్కడ అర్థం చేసుకోండి ఒకసారి. ఇన్సల్ట్ అంటే ఏంటి? ఇన్సల్ట్ అంటే ఒక వ్యక్తిని కించపరచడం అన్నట్టు. అంటే మీరు నన్ను కించపరుస్తున్నారా? ఇప్పుడు ఆహ్, ఒక అవార్డ్ ఫంక్షన్‌కో, ఒక పార్టీకో లేకపోతే ఇంకెక్కడికైనా ఇన్వైట్ చేశారు నన్ను. అక్కడికెళ్ళిన తర్వాత నాకు పెద్దగా రెస్పెక్ట్ లేదు. ఆడికెళ్ళిన తర్వాత రికగ్నిషన్ లేదు. పెద్దగా నన్ను గుర్తించలేదు. అప్పుడు నేను ఆ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కాల్ చేసి వాట్ డు యూ మీన్ బై ఇట్? అంటే దీని ఉద్దేశ్యం వెనకాల ఏముంది? దీని ఉద్దేశ్యం ఏంటి? ఎందుకు ఇలా చేసావు అని అడుగుతాను. అదే విధంగా డు యూ మీన్ టు ఇన్సల్ట్ మీ? నువ్వు నన్ను ఇన్సల్ట్ చేయాలనుకుంటున్నావా? ఇన్సల్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నావా? అని చెప్పి నన్ను అవమానించాలన్నది నా అభిప్రాయమా? అని చెప్పి ఇక్కడ కూడా మనం క్వెషన్ అడుగుతున్నాం అన్నట్టు. ఇన్ ద మీన్ టైమ్ యూ కెన్ గో దేర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ నడుస్తుంది. క్లాస్ నడుస్తున్నప్పుడు ఎవరైనా మధ్యలో వెళ్తుంటే యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు గో ఔట్ సైడ్ అంటాము. మరి ఎప్పుడు వెళ్ళాలి సార్? వెన్ కెన్ ఐ గో సార్ అని అడుగుతుంటారు అన్నట్టు. అంటే క్లాస్‌కి మధ్యలో బ్రేక్ వస్తుంది. దేర్ విల్ బి ఎ బ్రేక్ ఇన్ బిట్వీన్. అప్పుడు ఇన్ ద మీన్ టైమ్ అంటే ఇన్ ద మీన్ వైల్ అన్నట్టు. ఇన్ ద మీన్ వైల్ అప్పుడు మీరు వెళ్ళొచ్చు. ఇన్ ద మీన్ టైమ్ అంటే ఇన్ ద మీన్ వైల్ యూ కెన్ గో దేర్. అంటే ఆ టైంలో అప్పుడు మీరు అక్కడికి వెళ్ళొచ్చు. వాష్‌రూమ్ కానీ, లేదా క్యాంటీన్‌కి కానీ, లేదా కెఫెటేరియాకి కానీ ఇన్ ద మీన్ టైమ్ ఇన్ ద మీన్ వైల్ యూ కెన్ గో దేర్. ఇన్ బిట్వీన్ ద క్లాస్ యూ విల్ గెట్ ఎ బ్రేక్ అని చెప్పి చెప్తుంటాం అన్నట్టు. రైట్. సో ఈ రకంగా మనము కొన్ని వందల సెంటెన్సెస్ వాటి యొక్క ఉపయోగాలు మనము ఈ జీరో టు హీరో స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం ద్వారా నేర్చుకుంటాం అన్నట్టు. హ్యావ్ యూ ఎ మైండ్ టు గో దేర్? నీకు బుద్ధి ఉందా? లేదా నీకు మనసు ఉందా? లేదా నీకు మతి ఉందా? లేకపోతే నీకు మెదడు ఉందా? అని చెప్పి ఇలా అంటుంటాం కదా! నీకు మనసు ఉందా అని కూడా చెప్పొచ్చినట్టు. హ్యావ్ యూ ఎ మైండ్ అంటే నీకు మతి ఉందా? మనసు ఉందా?
అక్కడికి వెళ్ళాలని నేను చెప్పి నీకు మనసుందా అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం. ఐ లెట్ హర్ నో మై మైండ్. ఐ లెట్ హర్ నో మై మైండ్ అంటే ఒక అమ్మాయి ఉంది. ఆమెకి నా అభిప్రాయాలను చెప్పాను అని చెప్పే సందర్భంలో ఆల్రెడీ నేను తెలియజేశాను అని చెప్పే సందర్భంలో ఇలా చెప్తుంటాం. ఆమెకు నా మనసులో ఉన్నది ఆల్రెడీ తెలియజేశానని చెప్పే క్రమంలో ఇలా యూజ్ చేస్తుంటాం మనం. యూ మీన్ యూ మస్ట్ బేర్ దిస్ ఫ్యాక్ట్ ఇన్ మైండ్. యూ మస్ట్ బేర్ దిస్ ఫ్యాక్ట్. బేర్ దిస్ ఫ్యాక్ట్ అంటే ఇక్కడ ఏంటి అని అంటే, బేర్ దిస్ ఫ్యాక్ట్ ఇన్ మైండ్ అంటే ఫ్యాక్ట్ అంటే ఇక్కడ ఒక వాస్తవం, నిజం అని చెప్పి దాని అర్థం. యూ మస్ట్ బేర్ దిస్ ఫ్యాక్ట్ ఇన్ మైండ్. మైండ్ అంటే నీ మనసులో లేదా నీ మెదడులో లేదా నీలోనే ఉంచుకో. యూ మస్ట్ బేర్ దిస్ ఫ్యాక్ట్. యూ మస్ట్ బేర్ దిస్ ఫ్యాక్ట్ అంటే నీ మనసులోనే ఉంచుకో, దాచిపెట్టుకో అని దాని అర్థం. ఈ వాస్తవాన్ని, ఈ జ్ఞాపకాన్ని పెట్టుకోండి. యూ మస్ట్ బేర్ దిస్. హీ సీమ్డ్ టు బి అస్లీప్. అతడు నిద్రపోయినట్లు కనిపిస్తున్నాడు. అతడు నిద్రపోయినట్లు కనిపించాడు. యాక్చువల్గా ఇక్కడ మీరు మార్చుకోండి. అతడు నిద్రపోయినట్లు కనిపించాడు. రైట్. సో ఆల్ ద గర్ల్స్ సీమ్ టు బి జాయస్ అంటే సీమ్ అంటే ఏంటి అని అంటే కనిపిస్తున్నట్లు, అనిపిస్తున్నట్లు. ఇక్కడ మనకు సీమ్ అంటే లేదా సీమ్స్ అంటే లేదా సీమ్డ్ అంటే, సీమ్డ్ అనేది పాస్ట్ ఫామ్ అన్నట్టు. ఇక్కడ సీమ్డ్ అనేది ఏంటి? పాస్ట్ ఫామ్ అన్నట్టు. దాని అర్థం ఏంటి? కనిపిస్తున్నట్లు లేదా అనిపిస్తున్నట్లు. ఆల్ ద గర్ల్స్ సీమ్ టు బి జాయస్ అంటే గర్ల్స్ అందరూ కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా, చాలా జాయస్ గా, మంచి మూడ్ లో ఉన్నట్టు కనిపిస్తున్నారు అని చెప్పే క్రమం లోపల అలా యూజ్ చేస్తుంటాం అన్నట్టు మనం. రైట్. సో యూ మస్ట్ మైండ్ వాట్ ఐ టెల్. నేను చెప్పేది మీరు మతికి పెట్టుకోవాలి లేదా మనసులో పెట్టుకోవాలి లేదా మీరు ఎక్కించుకోవాలి అని చెప్పే సందర్భంలో యూ మస్ట్ మైండ్ ఇట్ వాట్ ఐ టెల్ అని చెప్పే సందర్భంలో నేను చెప్పేది మీరు వినాలి అని చెప్పే సందర్భంలో ఇలా చెప్తుంటాం. ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ టెల్లింగ్ యూ ఇఫ్ యూ డోంట్ మైండ్. మీరు పట్టించుకోకపోతే, మీరు పెద్దగా దీన్ని సీరియస్గా తీసుకోకపోతే, నేను చెప్పి కూడా పెద్దగా యూజ్ లేదు అని చెప్పే సందర్భంలో మీరు వినకపోతే, నేను చెప్పి కూడా వృధా ప్రయాస, చెప్పడం వేస్ట్ అని చెప్పే సందర్భంలో ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. నేను ఇప్పుడు రోజు క్లాసులు చెప్తున్నా, మీరు రెగ్యులర్గా ఫాలో కాలేదనుకోండి, ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ టెలింగ్ క్లాసెస్ ఆర్ టీచింగ్ క్లాసెస్ డైలీ ఇఫ్ యూ డోంట్ ఫాలో ద క్లాసెస్ రెగ్యులర్లీ. ఈ రకంగా చెప్తుంటాం. ఈ రకంగానే మనం కొద్దిగా చిన్న మీనింగ్స్ తో మనం సెంటెన్సెస్ ని మనం నేర్చుకోవాలి. ఐ డోంట్ మైండ్ హర్ గోయింగ్ దేర్ అంటే ఆమె అక్కడికి వెళ్ళడం నాకు ప్రాబ్లం లేదు. ఐ డోంట్ మైండ్ హర్ గోయింగ్ దేర్ అంటే నేను పెద్దగా పట్టించుకోను, నాకు పెద్దగా పట్టింపు లేదు ఆమె అక్కడికి వెళ్ళినా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అబ్బాయి వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేయకపోయినా వాళ్ళ ఇంట్లో ఏదో పండుగో, ప్రమోషనమో, పెళ్ళో ఏదో ఒకటి ఉంది. ఆమె అక్కడికి వెళ్తే ఐ డోంట్ మైండ్ హర్ గోయింగ్ దేర్ అని అంటే ఆమె అక్కడికి పోతే నాకేమిటి, నాకు పెద్దగా సంబంధం లేదు లేదా నేను పెద్దగా పట్టించుకోను అని చెప్పే సందర్భంలో ఇలా మనం చెప్తుంటాం. ఈవిల్ మైండెడ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ డేంజరస్. ఈవిల్ మైండెడ్ పీపుల్ అంటే ఫికిల్ మైండెడ్ పీపుల్ అన్నట్టు, అంటే బ్యాడ్ మైండ్ ఉన్న వాళ్ళు అన్నట్టు. సో దే ఆర్ ఆల్వేస్ డేంజరస్ అంటే దుష్టాత్ములు లేదా దుష్టులు ఎప్పుడు ప్రమాదకారులే. ఈవిల్ మైండెడ్ పీపుల్, సిక్ మైండెడ్ పీపుల్. ఇక్కడ రెండు పదాలు, ఈవిల్ మైండెడ్ పీపుల్, సిక్ మైండెడ్ పీపుల్, ఫికిల్ మైండెడ్ పీపుల్. ఇంకోటి కూడా చెప్తాను చూడండి, ఫికిల్ మైండెడ్ పీపుల్ అంటే వీళ్ళు కూడా దుష్టాత్ములు అంటే చెడ్డవాళ్ళు, దుష్టులకు దూరంగా ఉంటే బెటర్ అని చెప్తుంటారు కదా. సో ఈవిల్ మైండెడ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ డేంజరస్. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకారులే. వాట్ ఎవర్ యు డూ ఇట్ మైండ్ఫుల్లీ. మీరు ఏది చేసినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ వింటున్నారు లేదా ఇంకేదైనా పని చేసుకుంటారు లేదా ఇంకేదైనా కోర్స్ నేర్చుకుంటారు లేదా ఇంకేదైనా వాట్ ఎవర్ యు డూ, మీరు ఏది చేసినా కానీ దాని మీద పూర్తి స్థాయి మనసు కేంద్రీకరించి లగ్నం చేసి ఆ పనిని చేయండి అని నేను చెప్తున్నాను. నువ్వు ఏది చేసినా చాలా జాగ్రత్తగా ఆ పని మీద మనసు లగ్నంగా పెట్టి చేయమని చెప్తున్నాను అన్నట్లు. రైట్. సో ఐ న్యాచురల్లీ ఎక్స్పెక్టెడ్ దిస్ టు హ్యాపెన్. సో ఆఫ్టర్ లిజనింగ్ లాట్ ఆఫ్ క్లాసెస్ you will be getting some knowledge on speaking English. You will be getting some knowledge on English grammar and how to frame the sentences. You will get all the knowledge. So it is a natural course. It is a natural process. మనకు ఏదైనా ఒక పని రిపీటెడ్ గా చేస్తున్నప్పుడు ఆ పని మీద మనకు కొంత ఎక్స్పర్టైజ్ వస్తుంది. సో ఇట్ ఈస్ ఐ న్యాచురల్లీ ఎక్స్పెక్టెడ్ దిస్ టు హ్యాపెన్. ఇది స్వాభావికంగానే జరుగుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను, నేను అనుకున్నాను. ఎందుకంటే most of the people, if they can practice all the 45 days spoken English classes of
అవర్ వస్తా 360 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్, అప్పుడు ఏమవుతుంది, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద 45 డేస్ కోర్సెస్ డెఫినెట్గా మీరు ఇంగ్లీష్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. అది న్యాచురల్గానే ఎవరికైనా కూడా ఒక రోజు వెనుక ముందు జరుగుతుంది అన్నట్టు అక్కడ. హర్ న్యాచురల్ బ్యూటీ అట్రాక్ట్స్ వన్ అండ్ ఆల్. ఆమెకున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి స్వాభావికమైనటువంటి అందము వన్ అండ్ ఆల్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం. యాజ్ ఇట్ ఈస్ గా ఎగ్జాక్ట్ గా ఇలాగే తెలుగులో మీనింగ్ ఉన్నట్టే మనం చెప్పాలనే ఉద్దేశం అయితే లేదు, అది గుర్తుపెట్టుకోండి. డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ హర్ నేచర్? మనము ఒక పెళ్లి సంబంధానికి వెళ్తున్నాము, లేదా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాము. అప్పుడు అతను వాళ్ళ ఫ్రెండ్ని కానీ రిలేటివ్స్ని కానీ ఆ అమ్మాయి యొక్క మనస్తత్వము స్వభావము ఎలా ఉంటుందో నీకు తెలుసా అని చెప్పి అడుగుతున్నాం అన్నట్టు. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా అని చెప్పి అడగడానికి డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అంటాం. డూ యూ నో ఎనీథింగ్, మీకు ఏమైనా తెలుసా? ఎనీథింగ్ అంటే ఏమైనా తెలుసా. డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ హర్ నేచర్, ఆమె యొక్క స్వభావం గురించి మీకు ఏమైనా తెలుసా? ఆమె స్వభావం గురించి మీకు ఏమైనా తెలుసా? టు బి ఫ్రాంక్ ఐ డోంట్ నో అబౌట్ హర్ నేచర్. అప్పుడు వాళ్ళ ఆపోజిట్ లో ఉన్న వ్యక్తి ఫ్రెండ్ ఏం చెప్తున్నానంటే టు బి ఆనెస్ట్ అన్నా టు బి ఫ్రాంక్ అన్నా కూడా టు బి ఆనెస్ట్, ఇక్కడ హెచ్ సైలెంట్, ఆనెస్ట్ అని చెప్పి పలకాలి. టు బి ఆనెస్ట్ అంటే వాస్తవానికి, నిజానికి, నిజంగా మాట్లాడుకుంటే టు బి ఫ్రాంక్, ట్రూత్లీ స్పీకింగ్ అన్నట్టు ఇక్కడ. టు బి ఆనెస్ట్, టు బి ఫ్రాంక్, నాకు ఆవిడ స్వభావం గురించి కానీ ఆవిడ గురించి కానీ ఏమీ తెలియదని చెప్పాలనుకోండి, ఐ డోంట్ నో అబౌట్ హర్ నేచర్. యు కాంట్ కన్సీల్ యువర్ ట్రూ నేచర్. కన్సీల్ అంటే దాచిపెట్టడం, హైడ్ చేయటం ఇక్కడ అర్థం. యు కాంట్ కన్సీల్ యువర్ ట్రూ నేచర్. ఎక్కువ రోజులు మన యొక్క ట్రూ నేచర్ ని మనం ఎంత యాక్టింగ్ చేసినా కూడా మనము దాచిపెట్టలేము అని చెప్పి దాని అర్థం. మీ నిజ స్వరూపాన్ని మీరు ఎక్కువ రోజులు దాచిపెట్టలేరు. మై డియర్ ఫ్రెండ్, ఇట్ ఈస్ మై నేచర్ టు టాక్ సో. ఇది బుక్ లో తప్పుంది, ఒకసారి దీన్ని కరెక్ట్ చేసుకోండి. నా ప్రియమిత్రుడా, అలా మాట్లాడటము నా స్వభావము. అంటే నేను బాగా హార్ష్ గా మాట్లాడినట్టు ఉంటుంది, నా గొంతు పెద్దగా వస్తుంది కాబట్టి సో కొంత గట్టిగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. కానీ నా ప్రియమిత్రుడా, నా మిత్రుడా, నేను అలా నా మాట్లాడే విధానమే అట్లా ఉంటుంది, నా స్వభావమే అంత అని చెప్పే సందర్భంలో అట్లా చెప్తుంటాం. ఐ రిసీవ్డ్ నోటీస్ ఆఫ్ హిజ్ అరైవల్. అరైవల్ అంటే ఎవరైనా ఒకరు ఒక ప్రాంతానికి కానీ ఒక ప్లేస్కి కానీ చేరుకున్నారు, రీచ్ అయ్యారు అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తుంటాం. ఐ రిసీవ్డ్ నోటీస్ ఆఫ్ హిజ్ అరైవల్ అంటే అతడు చేరిన విషయం నాకు తెలిసింది. చేరిన విషయం అని అంటే రీచ్ అయిన విషయం నాకు తెలిసింది. ఇట్ డిడ్ నాట్ కమ్ టు మై నోటీస్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తప్పు జరిగింది, మనం ఒక టీంలో ఉన్నాము, బట్ అది మనకు తెలియలేదు, అది మనకు చేరలేదు, లేదా మనము దాన్ని గుర్తించలేదు, లేదా అది మనకు తెలియదు, కంప్లీట్ నాలెడ్జ్ లో లేదు అని చెప్పాలనుకోండి, అది నా దృష్టికి రాలేదు. ఇట్ డిడ్ నాట్ కమ్ టు మై నోటీస్. ఐ బ్రాట్ ఇట్ టు హిస్ నోటీస్ అని అంటే అతని యొక్క దృష్టికి నేను తీసుకెళ్లాను. ఒక సమస్య ఉంది, అప్పుడు మనము మన కాలేజ్ ప్రిన్సిపల్తోనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జితోనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి హెడ్ తోనో ఎవరితో ఒకరికి ఆ సమస్యను మనం తీసుకెళ్ళాం. సమస్య ఇక్కడ ఇట్ అన్నట్టు. ఐ బ్రాట్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ యొక్క దృష్టికి ఈ సమస్యని నేను తీసుకెళ్ళానని దాని అర్థం. నేను దాన్ని అతనికి తెలియజేశాను, అతని దృష్టికి తీసుకెళ్ళాను. హౌ కెన్ ఐ నోటీస్ ఇట్ ఇఫ్ ఇట్ వాస్ డన్ సీక్రెట్లీ. ఏదైనా ఒక విషయము సీక్రెట్ గా చేస్తే నా దృష్టికి ఎలా వస్తుంది, నేను ఎలా దాన్ని గుర్తుపట్టగలను, లేదా నేను ఎలా తెలుసుకుంటాను అని చెప్పే సందర్భంలో హౌ కెన్ ఐ నోటీస్ ఇట్ అని చెప్పి ఇలా చెప్తుంటా. ఎవ్రీబడి షుడ్ రీడ్ దట్ నోటీస్. ఒక నోటీస్ ఇచ్చారు కాలేజ్లో, లేదా గవర్నమెంట్ ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ కోసం ఒక నోటీస్ ఇచ్చారు, లేదా కోవిడ్ నార్మ్స్ గురించి ఒక నోటీస్ ఇచ్చారు, హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ నోటీస్ ని చదవాలి. ఆ నోటీస్ అని అంటే ఆ విజ్ఞాపన పత్రాన్ని, ఆ నోటీస్ ని ప్రతి ఒక్కరు కూడా చదవాలి అని చెప్పే, ఆ ప్రకటనని అందరు చదవాలి అని చెప్పే సందర్భంలో ఇలా యూజ్ చేస్తుంటాం. ఎవ్రీబడి షుడ్ రీడ్ దట్ నోటీస్. హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ అబ్జర్వేషన్. అతను చాలా పరిశీలన చేసే వ్యక్తి, అతనికి పరిశీలనా తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది, పరిశీలిస్తుంటాడు అని చెప్పే సందర్భంలో హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ప్రతిది కూడా క్షుణ్ణంగా, ప్రతి విషయాన్ని కూడా చాలా తీక్షణంగా అబ్జర్వ్ చేస్తాడని చెప్పే సందర్భంలో ఇలా చెప్తుంటాం. వీ హ్యావ్ టు అబ్జర్వ్ సమ్ నార్మ్స్ వైల్ ప్లేయింగ్. మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు
మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. సో వైడ్ ఏంటి, లెగ్ బై ఏంటి, ఎల్బిడబ్ల్యూ ఏంటి, సో పవర్ ప్లే ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. నార్మ్స్ అంటే ఇక్కడ ఏంటి అని అంటే రూల్స్ అన్నట్టు. ఇక్కడ నార్మ్స్ అంటే ఏంటి, ఇక్కడ ఇంగ్లీష్లో మీనింగ్ రూల్స్ అన్నట్టు. సో ఏదైనా ఒక గేమ్ ఆడుతున్నప్పుడు అది ఫౌల్ గేమ్ కాకుండా ఉండడానికి వీ హ్యావ్ టు అబ్జర్వ్ సమ్ నార్మ్స్ అంటే రూల్స్ వైల్ ప్లేయింగ్. మనం ఆడుతున్నప్పుడు కొన్ని రూల్స్ ని మనము పాటించాలి అని చెప్పే సందర్భం అన్నట్టు. రైట్, ఐ డూ డిఫర్ విత్ సమ్ ఆఫ్ అవర్ అబ్జర్వేషన్స్. ఒక సైంటిస్ట్ లేదా ఒక టీచర్ లేదా ఒక టీమ్ మెంబర్ లేదా ఇంకెవరైనా ఉన్నారు, ఆవిడ కొన్ని రీసెర్చ్ కానీ పరిశీలనలు కానీ లేకుంటే ఇంకేదైనా చేసి మనకు కొన్ని విషయం చెప్పారు, మనం కూడా అదే సబ్జెక్ట్లో ఉన్నాము, అదే లైన్లో ఉన్నాము, అక్కడే మనం దాని మీద కూడా రీసెర్చ్ చేస్తున్నాము లేదా అక్కడే మనము దాని మీద కూడా స్టడీ చేస్తున్నాం అనుకోండి. ఆ టైంలో మనకు కూడా కొంత సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి, ఆవిడకు కూడా కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి, నేను ఆవిడ చెప్పిన దాంతో ఏకీభవించను, మొత్తానికైతే ఏకీభవించను, కొన్నిటితో ఏకీభవిస్తాను, కొన్ని ఏకీభవించను అని చెప్పే సందర్భంలో నేను ఆమె యొక్క కొన్ని అభిప్రాయాలతో విభేదిస్తాను. ఐ డిఫర్ అంటే విభేదించడం. ఐ డూ డిఫర్ విత్ సమ్ ఆఫ్ అవర్ అబ్జర్వేషన్స్ అని చెప్తుంటాం మనం. ఐ డూ అగ్రీ విత్ ఆల్ హిస్ అబ్జర్వేషన్స్. కానీ ఆవిడ మాత్రము ఇతను చేసినటువంటి అన్ని అబ్జర్వేషన్స్ ని ఆమె ఒప్పుకుంటుంది. ఐ డూ అగ్రీ విత్ ఆల్ హిజ్ అబ్జర్వేషన్స్. ఎందుకనంటే ఇతను చెప్పింది కూడా వాస్తవం అని చెప్పి ఆవిడ అనుకుంది కాబట్టి ఆమె ఒప్పుకుంది అన్నట్టు. ఇట్ ఈస్ మై ఒపీనియన్ దట్ హీఈస్ రాంగ్. అతను తప్పుడు వ్యక్తి, తప్పు చేశాడు, తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు అనేది నా అభిప్రాయము. సో నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇట్ ఈస్ ఆఫ్ మై ఒపీనియన్ దట్ హీఈస్ రాంగ్ అని అంటే నా అభిప్రాయం ప్రకారం అతను తప్పు అని దాని అర్థం అన్నట్టు. ఇట్ ఈస్ హర్ ఒపీనియన్ దట్ ఐఆమ్ రైట్. బట్ ఆమె ఒపీనియన్ ప్రకారము నేను కరెక్ట్. ఆమెకు ఒక ఒపీనియన్ ఉంది, అభిప్రాయం ఉంది, ఆమె అభిప్రాయం ప్రకారము నేను కరెక్ట్. ఐ హ్యావ్ నో ఒపీనియన్ ఆఫ్ హిమ్. అతడి గురించి నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. ఎందుకంటే ఐ డోంట్ నో అబౌట్ హిమ్, సో ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్. ఐ హ్యావ్ నో ఒపీనియన్ ఆఫ్ హిమ్ అంటే అతని గురించి నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు. ఐ హ్యావ్ నో ఒపీనియన్ ఆఫ్ హిమ్. అండ్ ఐ హ్యావ్ లో ఒపీనియన్ అన్నారు అనుకోండి, నో ఒపీనియన్ బదులు లో ఒపీనియన్ అన్నారు అనుకోండి, అంటే చాలా చిన్న చూపు కలిగినటువంటి అభిప్రాయం నాకు ఉంది అని చెప్పి దాని అర్థం అన్నట్టు. సో ఐ ఆమ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ హీ వెంట్ రాంగ్. నా అభిప్రాయం ప్రకారము అతను ఎక్కడో తప్పు చేశాడు. హీ వెంట్ రాంగ్ అంటే ఎక్కడో అతను తప్పు చేశాడని దాని అర్థం అన్నట్టు. అతడు తప్పు చేశాడన్నది నా అభిప్రాయం. హీ వెంట్ రాంగ్ అంటే అతను తప్పిపోయాడు అని కాదు, అతను తప్పు చేశాడు అని చెప్పి ఈ సందర్భంలో మనం ఇలా యూజ్ చేయొచ్చు. ఐఎమ్ ఆఫ్ ద ఒపీనియన్ అంటే మన ఒపీనియన్ చెప్పినప్పుడు ఐఎమ్ ఆఫ్ ద ఒపీనియన్ అని ఇలా అంటుంటాం. ఐ హ్యావ్ ఎ బ్యాడ్ ఒపీనియన్ ఆఫ్ హిమ్. ఇంతకుముందు ఇక్కడ చెప్పాను కదా, ఐ హ్యావ్ లో ఒపీనియన్ ఆఫ్ హిమ్ అన్నట్టు, ఐ హ్యావ్ ఎ బ్యాడ్ ఒపీనియన్ ఆఫ్ హిమ్ అంటే అతడు మంచివాడు కాదన్నది లేదా అతడు చెడ్డవాడు అనేది నా అభిప్రాయం అని దాని అర్థం అన్నట్టు ఇక్కడ. రైట్, యూ హ్యావ్ నో రైట్ టు గివ్ మై ఒపీనియన్. యూ హ్యావ్ నో రైట్ టు గివ్ మై ఒపీనియన్ అంటే నా అభిప్రాయాన్ని మీరు తెలియజేసే హక్కు. ఇక్కడ రైట్ అంటే హక్కు. యూ హ్యావ్ నో రైట్ అంటే మీకు హక్కు లేదు అన్నట్టు. హ్యావ్ నో రైట్. ఐ హ్యావ్ రైట్ అంటే నాకు హక్కు ఉంది, ఐ హ్యావ్ నో రైట్ అంటే హక్కు లేదు. యూ హ్యావ్ రైట్ అంటే మీకు హక్కు ఉంది, బట్ యూ డోంట్ హ్యావ్ రైట్ అంటే యూ హ్యావ్ నో రైట్ అంటే మీకు హక్కు లేదు. యూ హ్యావ్ నో రైట్ టు గివ్ మై ఒపీనియన్ అంటే నా అభిప్రాయాన్ని చెప్పే అధికారం మీకు లేదు లేదా హక్కు మీకు లేదు. అధికారం ప్లేస్లో మీరు హక్కు అని కూడా రాసుకోండి. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్. ఈ దేశంలో మనకు ఆర్టికల్ 15 కానీ మనకు ఫండమెంటల్ రైట్స్లో మనకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా. సో అది మనకి ఏం చెప్తుంది, రాజ్యాంగము మన యొక్క ఒపీనియన్ని ఇతరులకు హాని కలిగించకుండా, ఇతరులను నొప్పించకుండా, ఇతరుల యొక్క ఇమేజ్ను డ్యామేజ్ చేయకుండా వాస్తవాన్ని నిజాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. రైట్ టు ఎక్స్ప్రెస్ అనే ఒక హక్కు మనకు ఉంది కాబట్టి ఐ హ్యావ్ ఎవ్రీ రైట్, నాకు హక్కు ఉంది నా యొక్క అభిప్రాయాన్ని వెల్లడించడానికి అని చెప్పి చెప్తుంటాం అన్నట్టు. 10th క్లాస్ స్టూడెంట్స్ ఆర్ మేకింగ్ ఏ నాయిస్. 10వ తరగతి పిల్లలు ఒక స్కూల్లో బాగా నాయిస్ జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు ఇంత నాయిస్ అని అంటే 10వ తరగతి పిల్లలకు కొమ్ములు పెరిగాయి, అందుకే వాళ్ళు ఈ నాయిస్ చేస్తున్నారని స్టాఫ్ రూమ్ లో స్టాఫ్ అంతా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ ఆర్ మేకింగ్ ఏ నాయిస్ అని అంటే 10th క్లాస్ విద్యార్థులు ఈ శబ్దం చేస్తున్నారని చెప్పి దాని అర్థం. ప్లీజ్ డోంట్ మేక్ ఏ నాయిస్ వైల్ ఐ ఆమ్ రీడింగ్. నేను చదువుతున్నప్పుడు, నేను చదివి వినిపిస్తున్నప్పుడు మీరు శబ్దం చేయకండి అని ఎవరికైనా మనము ఆజ్ఞాపించినప్పుడు మనం ఇలా చేస్తుంటాం. సారీ, ఐ కాంట్ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్. ఇప్పుడు
ఒక డిస్కషన్ నడుస్తుంది, ఒక డిబేట్ నడుస్తుంది. అందులో ఒకరు ఒపీనియన్ చెప్పారు. ఒకరు పాజిటివ్ ఒపీనియన్ చెప్పొచ్చు, ఒకరు నెగెటివ్ ఒపీనియన్ చెప్పొచ్చు. బట్ మనం ఏమనాలి అనంటే, అక్కడ మనము ఒక డిస్కషన్‌లో హుందాగా రేపు మీరు మీ టీమ్ మీటింగ్స్‌లో గాని, లేదా మీ హైర్ అఫీషియల్స్‌తో గాని, లేదా మీకున్నటువంటి హైర్ ఆఫీసర్స్‌తో గాని, మీ పైనున్నటువంటి వ్యక్తితో గాని మీరు సబార్డినేట్‌గా ఉన్నప్పుడు, అప్పుడు మీరేం జెప్పాలి అనంటే, "సారీ సార్, సారీ మ్యామ్, ఐ డిఫర్ విత్ యువర్ ఒపీనియన్" అని చెప్పాలి. ఐ కాంట్ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్, లేదా ఐ కాంట్ అగ్రీ అనే పదం వాడకుండా డైరెక్ట్‌గా ఐ డిఫర్, ఐ డిఫర్ విత్ యువర్ ఒపీనియన్. అంటే నేను మీ అభిప్రాయంతో ఏకీభవించను. నేను మీ అభిప్రాయంతో ఏకీభవించను. సారీ అని, నన్ను క్షమించండి అని దాని అర్థం అన్నట్టు. అంటే ఇక్కడ మనసు అవతలి వ్యక్తిని మనము చాలా హుందాగా, పొలైట్‌గా మనం సారీ చెప్తూనే, అంటే నన్ను క్షమించండి అని చెప్తూనే ఐ డిఫర్ విత్ యువర్ ఒపీనియన్ అని కూడా చెప్పొచ్చున్నట్టు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో చాలా వరకు మనల్ని ట్రిక్కీగా క్వెషన్స్ అడుగుతుంటారు. లేదా ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా ట్రిక్కీగా మనల్ని కావాలని చెప్పి ఒక రొంపిలో దింపడానికి, మనల్ని కావాలని చెప్పి మన నేచర్‌ని టెస్ట్ చేయడానికి అడుగుతుంటారు. అప్పుడు మనం వాస్తవంగా ఏదైతే మన ఒపీనియన్ ఉంటుందో దానికే మనం చెప్పాలి. వాళ్ళే మనల్ని ట్రాప్ చేసినప్పుడు సారీ, ఐ డిఫర్ విత్ యువర్ ఒపీనియన్ సార్, సారీ మ్యామ్, ఆహ్, ఐ ఐ డిఫర్ విత్ యువర్ ఒపీనియన్ అని చెప్పి చెప్తుంటాం అన్నట్టు. ఐ కాంట్ అగ్రీ ఎనీమోర్ అని చెప్పి కూడా అనొచ్చన్నట్టు. దేవి కుడ్ నాట్ మేక్ ఔట్ ఆఫ్ మై హ్యాండ్ రైటింగ్. ఇక్కడ మేక్‌ఔట్ అంటే చాలా అర్థాలున్నాయి. ఇక్కడ మేక్‌ఔట్ అంటే రికగ్నైజ్ లేదా ఐడెంటిఫై. దేవి అనే అమ్మాయి నా చేతి రాతను గుర్తుపట్టలేకపోయింది లేదా గుర్తించలేకపోయింది అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం. కైండ్లీ స్పీక్ ఔట్ యువర్ మైండ్. మీ మైండ్ మీ మనసులో ఏముందో దాన్ని చెప్పండి అని చెప్పే సందర్భంలో కైండ్లీ స్పీక్ ఔట్ యువర్ మైండ్ అంటాం అన్నట్టు. మీ మనసులో ఏదుందో దాన్నే చెప్పండి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒక రకంగా యాక్ట్ చేయొద్దు అని చెప్పే సందర్భంలో కైండ్లీ స్పీక్ ఔట్ యువర్ మైండ్ అని చెప్తుంటాం. సునీత గాట్ 90 మార్క్స్ అవుట్ ఆఫ్ 100. సునీత గాట్ 90 మార్క్స్ అవుట్ ఆఫ్ 100. ఓకే. సో 100 మార్కులు, సునీతకి 90 మార్కులు వచ్చాయి 100లో అని చెప్పే సందర్భంలో ఇలా చెప్తుంటామండి. హిస్ ఆర్గ్యుమెంట్ ఈజ్ అవుట్ ఆఫ్ రీజన్. హిస్ ఆర్గ్యుమెంట్ ఈజ్ అవుట్ ఆఫ్ రీజన్ అంటే అతను చేసే వాదనలో ఎలాంటి లాజిక్ లేదు, ఎలాంటి రీజనింగ్ లేదు, ఎలాంటి రేషనాలిటీ లేదు, ఎలాంటి పస లేదు అని చెప్పే సందర్భంలో, అతడి వాదనలో కారణం లేదు అని చెప్పే సందర్భంలో, పస లేదు అని చెప్పే సందర్భంలో హిస్ ఆర్గ్యుమెంట్ ఈజ్ అవుట్ ఆఫ్ రీజన్ అని చెప్తుంటాం. ఆల్ ద ప్రైజెస్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది రీచ్ ఆఫ్ కార్మ్యాన్ అని వచ్చింది ఇక్కడ. కామన్ మ్యాన్. సో నిత్యావసర సరుకుల యొక్క ధరలు కానీ, మిగతా వస్తువుల ధరలు కానీ పెరుగుతున్నప్పుడు, అప్పుడు కామన్ మ్యాన్‌కి, సామాన్యునికి అందని ఎత్తులో ఈ ధరలన్నీ కూడా పెరిగిపోతున్నాయని చెప్పే క్రమంలో ఆల్ ద ప్రైజెస్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద రీచ్ ఆఫ్ కామన్ మ్యాన్. సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఈ ధరలన్నీ కూడా పెరిగిపోతున్నాయని చెప్పి దాని అర్థం అన్నట్టు ఇక్కడ. రైట్? సో ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ సెన్స్? ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ అని ఇంతకుముందు మనం ఇదే లెసన్‌లో నేర్చుకున్నాం కదా! ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ సెన్స్ అంటే మీకేమైనా మతి తప్పిందా? తలకాయ పని చేయట్లేదా? మైండ్ పని చేయట్లేదా? ఎందుకు అలాంటి డిసిషన్ తీసుకున్నారు? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఎందుకు అలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు అన్నప్పుడు, మనం కోపంగా చెప్పినప్పుడు, ఎదురువాడిని మనం క్వెషన్ చేసినప్పుడు ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ సెన్స్ అని చెప్పి అంటున్నాం. వితిన్ సెకండ్స్ దే వెంట్ ఔట్ ఆఫ్ ద సైట్. క్షణాల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులొచ్చారు. అక్కడ ఒక దగ్గర జనం అందరూ గుమిగూడారు. పోలీసులు రాగానే అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు పారిపోయారు. లేదా దూరంగా పారిపోయారు అని చెప్పాలనుకోండి. వితిన్ సెకండ్స్ అంటే క్షణాల్లో దే వెంట్ ఔట్ ఆఫ్ ద సైట్ అంటే కనుచూపు మేరలో కూడా కంటికి కనిపించకుండా పారిపోయారు లేదా వెళ్ళిపోయారు అని చెప్పి దాని అర్థం అన్నట్టు. దే వెంట్ ఔట్ ఆఫ్ సైట్ అంటే కనుమరుగయ్యారు, కనిపించకుండా పోయారు అని దాని అర్థం. బీయింగ్ ఇల్, ఇల్ అంటే ఇక్కడ ఆరోగ్యం, ఒంట్లో బాగలేకపోవటం. బీయింగ్ ఇల్ అంటే జ్వరం రావటం, ఒంట్లో బాగోకపోవటం. బీయింగ్ ఇల్ అంటే ఆరోగ్యం లేకుండా ఉండడం అన్నట్టు. ఐ కుడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఇట్. ఒక ప్రోగ్రామ్ ఉంది, లేదా ఒక ఫెయిర్ ఉంది, లేదా ఒక కాంపిటీషన్ ఉంది, లేదా ఏదైనా ఒక మీటింగ్ ఉంది. నేను అనారోగ్యంతో ఉండడం వల్ల, అనారోగ్యంతో పడుతూ ఉండడం వల్ల నేను దాంట్లో పాల్గొనలేకపోయాను. ఐ కుడ్ నాట్ పార్టిసిపేట్. పాల్గొనలేకపోయాను. ఐ కుడ్ నాట్ పార్టిసిపేట్ అని చెప్పి ఇలా చెప్తుంటాం అన్నట్టు. రైట్? హీ ఈస్ వెరీ పర్టిక్యులర్ ఇన్ హిస్ హ్యాబిట్స్. అతని యొక్క అలవాట్ల విషయంలో అతను చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా, చాలా
చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటాడు అని చెప్పే సందర్భంలో అతడు తన అలవాట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటాడు. చాలా శ్రద్ధగా ఉంటాడు అని చెప్పే విషయంలో చెప్తుంటాం. హి ఈస్ నాట్ పర్టిక్యులర్లీ క్లెవర్. అతను క్లెవర్ కాదు అని చెప్పే సందర్భంలో హి ఈస్ నాట్ పర్టిక్యులర్లీ క్లెవర్. అతను క్లెవర్ కాదు అని చెప్పే సందర్భంలో ఇలా చెప్తుంటాం. అతడంతా తెలివైన వాడేమి కాదు. ప్లీజ్ ఫర్నిష్ ఆల్ ద పర్టిక్యులర్స్. ఇప్పుడు ఒక ఫామ్ ఇచ్చారు నింపమని చెప్పి దాన్ని కంప్లీట్‌గా ఫిలప్ చేయమని చెప్పేసి. సో, ఫర్నిష్ అంటే ఏంటి అనంటే ఫిలప్ అన్నట్టు ఇక్కడ. ఫర్నిష్ అంటే ఏంటి? ఆ ఫామ్‌ని ఫిలప్ చేయమని చెప్పినప్పుడు మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద వర్డ్ ఫిలప్ వి కెన్ ఆల్సో యూజ్ ద వర్డ్ ఫర్నిష్. వి కెన్ ఆల్సో యూజ్ ద వర్డ్ ఫర్నిష్. సో, ప్లీజ్ ఫర్నిష్ అనంటే ప్లీజ్ ఫిలప్ ఆల్ ద డీటెయిల్స్. మీ నేము, ఫాదర్ నేము, ఆధార్ కార్డ్ నంబరు, పాన్ నంబరు ఇలాంటివి ఉంటాయి కదా! అవన్నీ దయచేసి వివరాలన్నీ అందచేయండి. మై మదర్ పర్టిక్యులర్‌లీ ఆస్క్డ్ అబౌట్ మై సన్. మా అమ్మ చాలా రోజుల తర్వాత కాల్ చేసింది కాబట్టి, నా కొడుకు చిన్న పిల్లాడు కాబట్టి ఆడెలా ఉన్నాడని చెప్పి పర్టిక్యులర్‌గా నొక్కి ఆడి గురించి అడుగుతుంది. ఎలా ఉన్నాడు బాబు? ఏం చేస్తున్నాడు? ఆరోగ్యం బావుందా? ఎలా ఆడుకుంటున్నాడు? అని చెప్పి మై మదర్ పర్టిక్యులర్‌లీ ఆస్క్డ్ అబౌట్ మై సన్. సో, ఇలా చెప్తుంటాం. ప్రియా ఈజ్ ఏ రిలేషన్ ఆఫ్ మై వైఫ్. ప్రియా అనే అమ్మాయి నా భార్యకు రిలేషన్ అవుతుంది. ఒక బంధువు అవుతుంది అని చెప్పినప్పుడు ఇలా చెప్తుంటాం అన్నట్టు. దేర్ వాస్ నో రీజన్ ఫర్ హిస్ యాంగర్. అతని కోపానికి ఎలాంటి కారణం లేదు. మామూలుగానే అతని బీపీ కాబట్టి బీపీ వస్తుంది. నో ఎఫెక్ట్ విల్ బి దేర్ వితౌట్ ఏ రీజన్. ఒక కారణం లేకుండా దానికి ఎలాంటి ఫలితము ఉండదు. కారణం లేకుండా ఫలితం ఉండదని చెప్పే క్రమంలో ఈ రకంగా చెప్తుంటాం అన్నట్టు. సారీ టు డిఫర్ విత్ యువర్ పర్సనల్ ఒపీనియన్. ఇందాక చెప్పాను కదా! ఐ బెగ్ టు డిఫర్ విత్ యువర్ ఒపీనియన్ అని చెప్పొచ్చు. ఇలా ఐ బెగ్ టు డిఫర్ విత్ యువర్ ఇలా కూడా చెప్పొచ్చు. ఐ బెగ్ టు డిఫర్. ఐ బెగ్ టు డిఫర్ విత్ యువర్ పర్సనల్ ఒపీనియన్ ఆర్ విత్ యువర్ ఒపీనియన్ అని చెప్పొచ్చు. లేదా సారీ టు డిఫర్ విత్ యువర్ ఒపీనియన్ అని కూడా చెప్పొచ్చు. అంటే మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయంతో నేను విభేదిస్తున్నాను. దయచేసి క్షమించండి. ఒక చర్చలో, ఒక మీటింగ్‌లో లేదా ఒక ఇంటర్వ్యూలో వాళ్ళకొక రకమైనటువంటి ఒపీనియన్ ఉంటుంది. మనకొక రకమైనటువంటి ఒపీనియన్ ఉంటుంది. పుట్ యువర్ పర్సనల్ ఒపీనియన్ అసైడ్. అప్పుడు వాళ్ళు మనల్ని ఇట్లా అడుగుతున్నారన్నట్టు. పుట్ యువర్ పర్సనల్ ఒపీనియన్ అసైడ్. మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని అసైడ్, కీప్ ఇట్ అసైడ్ అని అంటే పక్కన పెట్టండి, పక్కన పెట్టు అని చెప్పి దాని అర్థం. మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని పక్కన పెట్టు అని చెప్పే సందర్భంలో ఇలా చెప్తుంటాం. హి మేడ్ ఎ పర్సనల్ రిక్వెస్ట్ టు మీ. అతను వ్యక్తిగతంగా నాకు ఒక రిక్వెస్ట్ పంపించాడు. అతను వ్యక్తిగతంగా నన్ను రిక్వెస్ట్ చేశాడు. హి మేడ్ ఎ పర్సనల్ రిక్వెస్ట్ టు మీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్‌కి అటెండ్ కావాలి. ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ నన్ను ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఆయన పర్సనల్‌గా ఫోన్ చేసి, "సార్ మీరొస్తే చాలా మంది వస్తారు. విద్యార్థులు, స్టూడెంట్స్ మిమ్మల్ని చూడటానికి, కలవటానికి. కాబట్టి మీరు రండి" అని చెప్పి పర్సనల్‌గా నన్ను రిక్వెస్ట్ చేశారు. సో, అప్పుడు మనం ఏమంటాం? హి మేడ్ ఎ పర్సనల్ రిక్వెస్ట్ టు మీ. అతడు వ్యక్తిగతంగా నన్ను ఒక కోరిక కోరాడు. ఇక్కడ పర్సుయేషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ థాన్ ఫోర్స్. పర్సుయేషన్ అంటే ఏంటి అనంటే పర్సుయేషన్ అంటే ఏంటి అనంటే పర్సుయేషన్ అంటే ఏంటి అనంటే ఇక్కడ దీని అర్థం గుర్తుపెట్టుకోండి. ఒప్పించటం. ఒక వ్యక్తిని ఒప్పించటం. మన వ్యక్తిని ఒప్పించాలి కానీ అతన్ని బలవంత పెట్టొద్దు అని అర్థం. పర్సుయేషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ థాన్ ఫోర్స్. సో, పర్సుయేషన్ అతడు మంచివాడు కాదన్నది నా అభిప్రాయము. సో, ఇక్కడ రాంగ్ ఉంది. ఇది మీరు ఒకసారి కరెక్ట్ చేసుకోండి. పర్సుయేషన్ ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి కరెక్ట్ చేసుకోండి. అతడు మంచివాడు కాదని బుక్‌లో కరెక్టే ఉంది మళ్ళీ. పర్సుయేషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ థాన్ ఫోర్స్ అని అంటే బలవంతం పెట్టడం కంటే అతని అంగీకారం తీసుకొని, అతని ఒపీనియన్ తీసుకొని, అతన్ని ఒప్పించి తీసుకెళ్లడం బెటర్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్‌లో బ్యాచిలర్స్ రూమ్‌లో నేను చెప్తుంది. లేదా ఇంట్లో అక్కడ నలుగురు సినిమాకెళ్తున్నారు. ఇంకొకరు రావట్లేదు. అప్పుడు వాళ్ళని బలవంతం పెట్టి తీసుకెళ్లడం కంటే కూడా వాళ్ళని ఒప్పించి తీసుకెళ్తే బెటర్ అని చెప్పి దాని అర్థం అన్నట్టు. పర్సుయేషన్. వి కాంట్ పర్సుయేడ్ ఎ పర్సన్ హూ ఈస్ అన్‌విల్లింగ్. అన్‌విల్లింగ్ అంటే అయిష్టతతో ఉన్న వ్యక్తిని మనం ఒప్పించలేము. వి కాంట్ పర్సుయేడ్ ఎ పర్సన్ హూ ఈస్ అన్‌విల్లింగ్ అని అంటే అయిష్టతతో ఉన్న వ్యక్తిని మనము ఒప్పించలేము. నోబడీ కెన్ పర్సుయేడ్ అన్ అడమెంట్ పర్సన్. అడమెంట్ పర్సన్ అంటే మొండిగా ఉండే వ్యక్తిని నో వన్ కెన్ అంటే ఎవ్వరు కూడా అతన్ని ఒప్పించలేరు అని దాని అర్థం అన్నట్టు. సో, డోంట్ బిలీవ్ ద ప్లేస్‌మెంట్ ఆఫర్స్. కొంతమంది ఏం చేస్తారంటే బ్యాక్ డోర్ ఆఫర్స్ ఇస్తాము. మీరు 2,00,000, 5,00,000, 10,00,000 ఇట్లా కట్టండి. మీకు ఆ కంపెనీలో, ఈ కంపెనీలో ఇస్తామని చెప్పేసి
ప్లేస్మెంట్ ఆఫర్స్ ఇస్తుంటారు అన్నట్టు. సో మన స్కిల్ని మనం నమ్ముకొని పోవాలి కానీ వి షుడ్ నాట్ బిలీవ్ ద ప్లేస్మెంట్ ఆఫర్స్ అని చెప్పే సందర్భంలో ఉద్యోగాలు ఇప్పిస్తాము, చూపిస్తాము, ఉద్యోగాల్లో మిమ్మల్ని నియమిస్తాము అని చెప్పే ఆఫర్స్ని నమ్మద్దు అని చెప్పే సెంటెన్స్ అన్నట్టు. యాజ్ ఎక్స్పెక్టెడ్ అనుకున్నట్లుగానే అవర్ మీటింగ్ డిడ్ నాట్ టేక్ ప్లేస్. అనుకున్నట్లుగానే ఈ రోజు యాజ్ ఎక్స్పెక్టెడ్ అవర్ మీటింగ్ డిడ్ నాట్ టేక్ ప్లేస్ టుడే. అంటే ఈరోజు ఉదయం జరగాల్సినటువంటి మీటింగ్ మనం అనుకున్నట్లుగానే ఈరోజు వర్షం కారణంగానో లేదా ఇంకేదైనా అవాంతరం వల్ల ఇంకేదైనా కారణంగానో అది జరగలేదని దాని అర్థం. ఇఫ్ యు లైక్ యు మే గో దేర్. మీకు ఇష్టమైతే మీరు అక్కడికి వెళ్ళొచ్చు. ఇఫ్ యు లైక్ యు మే గో దేర్. మీరు అక్కడికి వెళ్ళొచ్చు. యూ కెన్ టేక్ విచ్ ఎవర్ యు లైక్. అక్కడ ఒక 5, 6, 10 ఉన్నాయి ఆప్షన్స్. అప్పుడు ఈ సందర్భంలో యూజ్ చేయాలన్నట్టు ఈ సెంటెన్స్. ఆ 5, 6, 10లో ఏది నచ్చితే అది తీసుకోండి అని చెప్పాలనుకోండి. మీకు నచ్చింది తీసుకోవచ్చు అని చెప్పే సందర్భంలో యూ మే టేక్ అని యూజ్ చేయొచ్చు. ఇక్కడ యూ కెన్ టేక్ అని యూజ్ చేయొచ్చు. యూ మే టేక్ అని యూజ్ చేయొచ్చు, లేదా యూ కెన్ టేక్ విచ్ ఎవర్ యూ లైక్. నీకు ఏది నచ్చితే అది తీసుకో అని చెప్పి అలా మనం చెప్పొచ్చు అన్నట్టు. హీ టోల్డ్ వాట్ సో ఎవర్ హీ లైక్డ్. అతను ఏది నచ్చిందో అది మొత్తం చెప్పేశాడు, మొత్తం కక్కేశాడు. అతనికి ఏం నచ్చిందో అది మొత్తం చెప్పేశాడు. అతడు తనకు నచ్చిన వారికే చెప్పాడు. హూమ్స్ ఎవర్, సారీ వాట్స్ ఎవర్ కాదు, ఇది హూమ్స్ ఎవర్. వాట్స్ ఎవర్ అంటే అతనికి ఏం నచ్చిందో చెప్పటము. హూమ్స్ ఎవర్ అంటే ఎవరికి అతనికి ఎవరు నచ్చారో వారికి చెప్పడం అన్నట్టు. రైట్. ఐ వాంటెడ్ టు రిమైన్ అట్ హోమ్. ఈరోజు నాకు బద్ధకంగా ఉంది, లేదా వర్షం పడుతుంది, లేదా నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు, ఒంట్లో బాగలేదు. సో ఐ డిసైడెడ్ టు రిమైన్ అట్ హోమ్ అని అంటే ఈ రోజు నేను ఇంట్లోనే ఉండాలని చెప్పి ఫిక్స్ అయ్యాను, డిసైడ్ అయ్యాను. ఈరోజు నేను ఇంట్లోనే ఉన్నానని చెప్పే సందర్భంలో ఐ వాంటెడ్ టు రిమైన్ అట్ హోమ్ అంటే నేను ఇంట్లోనే ఉండాలనుకున్నాను, రైట్. వీ మస్ట్ రిమెంబర్ ద డీడ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్. డీడ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్ అంటే డీడ్స్ అంటే ఏంటి? గొప్ప పనులు. గ్రేట్ పీపుల్ అంటే ఎవరు? గొప్ప వ్యక్తులు. వీ మస్ట్ రిమెంబర్ అంటే ఎవరు? మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. గొప్ప వ్యక్తుల యొక్క చర్యల్ని కానీ, గొప్ప వ్యక్తుల యొక్క మాటల్ని కానీ, గొప్ప వ్యక్తుల యొక్క త్యాగాల్ని కానీ, గొప్ప వ్యక్తులు చేసినటువంటి పనులను కానీ మనము గుర్తుపెట్టుకోవాలి. మన ఫ్యూచర్ జనరేషన్స్ కి వారి గురించి గొప్పగా చెప్పాలి అనే సందర్భంలో వి మస్ట్ రిమెంబర్ ద డీడ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్ అని చెప్పి ఈ రకంగా చెప్తుంటాం. రిగార్డింగ్ దిస్ పాయింట్ ఐ నెవర్ టాక్ టు హిమ్. అంటే ఈ విషయం గురించి నేను అతనితో ఎప్పుడు డిస్కస్ చేయలేదు. రిగార్డింగ్ దిస్ పాయింట్ ఐ నెవర్ టాక్ టు హిమ్ అంటే ఈ విషయం గురించి నేను అప్పుడు అతనితో డిస్కస్ చేయలేదు, అతనితో ఎప్పుడు మాట్లాడలేదు అని అర్థం. రిగార్డింగ్ దిస్ పాయింట్ రాము హ్యాడ్ ఎ లాంగ్ టాక్ విత్ శివ. అంటే ఈ పాయింట్ గురించి, ఈ విషయం గురించి రాము అనే వ్యక్తి శివతో చాలాసేపు సంభాషణ కొనసాగించాడు లేదా సంభాషించాడు అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తుంటాము. విష్ యూ విల్ కమ్ టు ద పాయింట్. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు బ్లాబరింగ్ చాలా చేస్తున్నాడు అంటే పాయింట్ మాట్లాడకుండా ఏదేదో చుట్టుపక్కల మొత్తం కూడా ఈస్ ట్రైంగ్ టు ప్లే ద గ్యాలరీ అండ్ ఈస్ ట్రైంగ్ టు బీట్ అరౌండ్ ద బిషెస్. ఏదేదో మాట్లాడుతున్నాడు బట్ పాయింట్ అయితే మాట్లాడతలేడు. అప్పుడు మనం ఇలా మాట్లాడొచ్చినట్టు. విష్ యూ విల్ కమ్ టు ద పాయింట్ అంటే మీరు అసలు విషయానికి వస్తారని ఆశిస్తున్నాను, ఏదో మాట్లాడకుండా అసలు విషయానికి వస్తున్నారని. ద ప్రాపర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్, ఇందాక చెప్పాను ఇక్కడ కన్సీల్ అంటే ఏదైనా ఒక విషయాన్ని దాచిపెట్టడం, హైడ్ చేయటం అని చెప్పి. సో ఈ కన్సీల్ అనే మీనింగ్ ని ఈ యొక్క కరెక్ట్ మీనింగ్ ఏంటి అని చెప్పే సందర్భంలో ద ప్రాపర్ మీనింగ్ ఆర్ ద కరెక్ట్ మీనింగ్ ఆర్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ హైడ్. ఆఫ్ దిస్ వర్డ్ కన్సీల్ ఈజ్ హైడ్ అని చెప్పి ఒక పదం యొక్క మీనింగ్ చెప్పినప్పుడు ఈ రకంగా చెప్తుంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాపర్ విచ్ బ్రింగ్స్ గుడ్ రిజల్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాపర్ విచ్ బ్రింగ్ గుడ్ రిజల్ట్ అంటే మనకు మంచి ఫలితాన్ని తీసుకొచ్చే ప్రతిదీ కూడా మంచిదే అని చెప్పి దాని అర్థం అన్నట్టు. వాట్ ఎవర్ యు డూ కైండ్లీ డూ ఇట్ ప్రాపర్లీ. నేను మీకు చెప్తున్నాను, ఇది వాస్తవానికి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను బట్ మీకు తెలుసు, మీరు కూడా నాకు చెప్తారు, నేను కూడా మీకు చెప్తున్నాను. మనం కూడా పిల్లలకు చెప్తాము, మన సబార్డినేట్స్ కానీ మన జూనియర్స్ కానీ చెప్తుంటాం. నువ్వు ఏది చేసినా సరే దాన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ ప్రకారము మంచిగా చెయ్యి అని చెప్పినప్పుడు వాట్ ఎవర్ యు డూ ఇట్ కైండ్లీ డూ ఇట్ ప్రాపర్లీ అంటే దయచేసి అనే ఒక రిక్వెస్ట్ తో ఒక కట్టసితో చెప్తున్నాం. కైండ్లీ డూ ఇట్ ప్రాపర్లీ. దెర్ ఈస్ నో ప్రాస్పెక్ట్ ఆఫ్ హిస్ రికవరీ. అతడు కోలుకుంటాడని చెప్పి ఎలాంటి ఆశ లేదు, ఎలాంటి హోప్ లేదు అని చెప్పి. అతడు తిరిగి కోలుకుంటాడన్న ఆశ లేదు. దెర్ ఈస్ నో ప్రాస్పెక్ట్ అంటే దెర్ ఈస్ నో హోప్ అన్నట్టు ఇక్కడ ప్రాస్పెక్ట్ అంటే, రైట్. డ్యూరింగ్ ద ఎలక్షన్స్ వన్ షుడ్ నాట్ మేక్ ప్రొయాక్టివ్ స్పీచెస్.
మనం ఇప్పుడు చూస్తుంటాం కొన్నిసార్లు పాత బస్తీలో గాని అక్కడ ప్రొయాక్టివ్ స్పీచెస్ ఇస్తుంటారు. అంటే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటారు. సో, కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కోడ్ ప్రకారము కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఏంటి అనంటే రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు. ఎప్పుడు? ఎలక్షన్స్ టైమ్‌లో చేయొద్దు. సో, డ్యూరింగ్ ద ఎలక్షన్స్ వన్ షుడ్ నాట్ మేక్ ప్రొయాక్టివ్ స్పీచ్. ఎవ్రి పర్సన్ షుడ్ హావ్ ఎ పర్పస్ ఇన్ లైఫ్. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పర్పస్ అనేది ఉండాలి లైఫ్‌లో. అంటే ఒక ఆశయం అనేది, లక్ష్యం అనేది, ఒక ఉద్దేశ్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఉండాలి. అంటే ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలి అనే ఒక పర్పస్ లేకుండా పర్పస్‌లెస్ లైఫ్ అనేది ఉండొద్దు అని చెప్పే సందర్భంలో ఇలా యూజ్ చేస్తాం. హి చేంజ్డ్ హిస్ ఒరిజినల్ పర్పస్. అతను హైదరాబాద్‌కొచ్చి ఒక జాబ్ సంపాదించుకోవాలనుకున్నాడు. బట్ రోజు ఫ్రెండ్స్‌తో ఉదయం అంతా తిరుగుతున్నాడు, సాయంత్రం తాగుతున్నాడు, రాత్రంతా అమ్మాయిలతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు, చాటింగ్ చేస్తున్నాడు. అంటే హైదరాబాద్‌కి వచ్చినటువంటి ఉద్దేశ్యం, ఒరిజినల్ పర్పస్‌ని అతను మర్చిపోయాడు. ఒక జాబ్ చేయాలన్నటువంటి పర్పస్ అతను ప్రిపేర్ కావాలనుకుని హైదరాబాద్‌కొచ్చాడు. అతను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పి అనుకున్నాడు హైదరాబాద్‌కొచ్చి. బట్ అతను మాత్రం చేస్తున్న పని ఏంటి అనంటే క్లాసులు ఎగ్గొట్టి బయట తిరుగుతున్నాడు. సో, ఒరిజినల్ పర్పస్‌ని మర్చిపోయాడని చెప్పే సందర్భంలో ఇలా చెప్తుంటాం. హి చేంజ్డ్ హిస్ ఒరిజినల్ పర్పస్ అని చెప్పి. లైఫ్ విల్ బి బోరింగ్ ఇఫ్ యూ డు నాట్ హావ్ ఎ సర్టెన్ పర్పస్. లైఫ్ చాలా విసుగొస్తుంది అన్నట్టు. బోరింగ్ ఉంటది. ఒక ఉద్దేశ్యం లేకపోతే, ఒక పర్పస్ లేకపోతే. ఇప్పుడు నేనున్నాను. నేను కొన్ని కోట్ల ఒక 4,00,00,000 మందికి నేను ఇప్పటి వరకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించాను. రైట్? సో, నేను తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా తెలుగు ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించాలనేది నా పర్పస్, నా ఉద్దేశ్యం, నా లక్ష్యం, నా ఆశయం. అదే విధంగా దేశంలో ఉన్నటువంటి మిగతా భాషల్లో కూడా మన పుస్తకాన్ని తర్జుమా చేసి అందరికి కూడా ఇంతే ఈజీగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనే విషయాన్ని చూపించాలనేది నా పర్పస్. సో, దాని గురించి రెగ్యులర్‌గా నాకొక యాక్టివిటీ ఉంది కాబట్టి రెగ్యులర్‌గా నాకొక లైన్ ఉంది కాబట్టి, ఆ లైన్ మీద నేను వర్క్ చేస్తుంటా అన్నట్టు. సో, అది లేకపోతే జీవితం ఎంత బోరింగ్‌గా ఉంటుంది. పొద్దున్న లేస్తే ఏం చేయాలిరా బాబు అనేంత బోరింగ్‌గా ఉంటుందన్నట్టు. యూ కెన్ అచీవ్ నథింగ్ వితౌట్ హావింగ్ ఎ పర్పస్. అంటే జీవితంలో ఒక లక్ష్యం లేకపోతే జీవితంలో నువ్వు ఏమీ సాధించలేవు అని చెప్పి దీని అర్థం అన్నట్టు ఇక్కడ. రైట్? బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ వెదర్ వి స్టేడ్ అట్ హోమ్. ఈరోజు విపరీతమైనటువంటి చలి ఉంది, విపరీతమైనటువంటి మంచు కురుస్తుంది, విపరీతమైనటువంటి ఈదురుగాలులు వస్తున్నాయి, విపరీతమైనటువంటి వర్షం పడుతుంది, లేదా ఎండ కొడుతుంది, వాటెవర్. సో, బ్యాడ్ వెదర్ అంటే సాధారణంగా బయటికి వెళ్ళలేకుండా ఉండే పరిస్థితిని బ్యాడ్ వెదర్ అని అంటుంటాము. సో, బ్యాడ్ వెదర్ ఉండడం వల్ల మనకు మేము ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది అని చెప్పే సందర్భంలో వాతావరణం బాగోలేనందువల్ల మేము ఇంటి వద్దే ఉండిపోయాం. ఫార్చునేట్‌లీ హిస్ హోప్స్ వర్ రియలైజ్డ్. రియలైజ్డ్ అంటే అవి ఆహ్, అవి అతని డ్రీమ్స్ గాని, హోప్స్ గాని, అతని ఆశయాలు గాని, లక్ష్యాలు గాని అన్నీ గూడా సాధించాడు. అవన్నీ కూడా రియాలిటీలో నిజమయ్యాయి, సాధ్యమయ్యాయి అని చెప్తే దాని అర్థం అన్నట్టు. ఫార్చునేట్‌లీ అంటే అదృష్టవశాత్తు అతడి ఆశయాలన్నీ గూడా సఫలమయ్యాయి అని దాని అర్థం అన్నట్టు. ఐ రికమెండ్ యూ నాట్ టు డూ దిస్ మిస్టేక్ అగైన్. ఐ రికమెండ్ యూ లేదా ఐ సజెస్ట్ యూ అని కూడా చెప్పొచ్చు. ఐ సజెస్ట్ యూ. యూ కెన్ యూజ్ బోత్. ఐ రికమెండ్ యూ ఆర్ ఐ సజెస్ట్ యూ నాట్ టు డూ దిస్ మిస్టేక్ అగైన్. సో, సార్ ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలి అని అంటే ఇక్కడ నేర్చుకున్న విషయాన్ని ట్రై టు స్పీక్ అండ్ ట్రై టు స్పెల్ అవుట్. మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. ట్రై టు స్పీక్, ట్రై టు స్పెల్ అవుట్, ట్రై టు write a journal every night while going to bed. You take 5 minutes or 10 minutes of time and try to write a journal. So whenever you meet with your friends and colleagues, you try to speak with them. So అలా చేయడం వల్ల మీకు ఇంగ్లీష్ వస్తుంది కానీ ఇంగ్లీష్ మాట్లాడకుండా ముభావంగా నోట్లోనే పెట్టుకుంటూ రాదు. ఐ సజెస్ట్ ఆర్ ఐ రికమెండ్ యూ నాట్ టు డూ దిస్ మిస్టేక్ అగైన్. ఇలాంటి తప్పు మళ్ళీ చేయవద్దని చెప్పి నేను మిమ్మల్ని సజెషన్ చేస్తున్నాను. ఇన్ సమ్ రిగార్డ్స్ హి ఈజ్ ఏ గుడ్ పర్సన్. కొన్ని అంశాల్లో అతను మంచి వ్యక్తి. దిస్ మెడిసిన్ గేవ్ మీ ఏ గుడ్ రిలీఫ్. ఈ మెడిసిన్ ఇప్పుడు నేను చాలా జలుబుతో బాధపడుతున్నాను, చాలా తుమ్ములు వస్తున్నాయి, అలర్జిక్ సిచ్యువేషన్ ఉంది. నా ఫ్రెండ్ వచ్చి ఒక సిట్రిజిన్ టాబ్లెట్ ఇచ్చాడు. ఎలా ఉంది అని చెప్పి నన్ను అడుగుతున్నాడు అన్నట్టు. ఎలా ఉంది అని అడుగుతున్నప్పుడు అప్పుడు నేను చెప్పాను. ఏమని చెప్పాను అని అంటే దిస్ మెడిసిన్ గేవ్ మీ ఏ గుడ్ రిలీఫ్. నా ముక్కు దిబ్బడ, సైనస్ ప్రాబ్లమ్, తుమ్ములు, అలర్జీ అంతా కూడా బయటపడ్డాను. ఇట్ హాస్ గివెన్ మీ ఏ గుడ్ రిలీఫ్ అని చెప్పి చెప్తున్నాను. దిస్ మెడిసిన్ గేవ్ మీ ఏ గుడ్ రిలీఫ్. నాకు నొప్పి నుండి, బాధ నుండి ఉపశమనం కలిగించిందని దాని అర్థం రిలీఫ్ అంటే. రాధా బికేమ్ యాంగర్ వితౌట్ ఎనీ రీజన్. రాధా అనే అమ్మాయి ఎలాంటి కారణం లేకుండా చాలా కోపోద్రిక్తురాలు అయ్యింది అని చెప్పే సందర్భంలో షీ బికేమ్ యాంగ్రీ వితౌట్ ఎనీ
రీజన్. ఎలాంటి కారణం లేదు. బట్ ఆమెకి ఎందుకో సడెన్‌గా బీపీ రైజ్ అయిందని చెప్పి చెప్తుంటాం అన్నట్టు. సో ప్లీజ్ లెట్ మీ నో ద రీజన్ ఆఫ్ యువర్ లేట్. మీరు రోజు లేట్ వస్తున్నారు. నేను చూస్తున్నాను, కూర్చోబెడుతున్నాను. కానీ ఒకరోజు అడిగాను, దయచేసి ఎందుకు లేట్ వస్తున్నారో చెప్పండి. మీకు ఎక్కడో బస్ లేట్ అవుతుంది, లేదా ఎక్కడో మీకు బస్ దొరకడమే కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉంది. చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి క్లాస్‌కి వస్తున్నారు. అప్పుడు ప్లీజ్ లెట్ మీ నో ద రీజన్ ఆఫ్ యువర్ లేట్ అని చెప్పి అడిగితే ఈ రకంగా అడగాలన్నట్టు. మీరు ఆలస్యంగా రావడానికి దయచేసి కారణం చెప్పండి అని చెప్పినట్టు. ఐ థింక్ దట్ దిస్ వర్క్ రిక్వైర్స్ మచ్ టైమ్. ఈ పని చేయటానికి సో ఇంగ్లీష్ నేర్చుకోవటం అనేది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్. వి కెన్ లెర్న్ యాజ్ మచ్ యాజ్ వి కెన్. మనం ఎంత కావాలనుకుంటే అంత నేర్చుకోవచ్చు. బట్ ఇట్ టేక్స్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ టు అండర్స్టాండ్ ది బేసిక్ రూల్స్ ఆఫ్ ది గ్రామర్. బట్ we can also learn many things and we can become a pro speaker in English. We can become like a English cricket commentator. It is a lifelong process or it is a regular process. I think this particular work requires lot of time. So lot of time and lot of patience. ఈ పని చేయడానికి చాలా సమయం పడుతుంది, చాలా ఓపిక కూడా అవసరం అని చెప్పి చెప్తున్నాను. యు ఆర్ రిక్వైర్డ్ టు కమ్ టుమారో. రేపు క్లాస్ ఉంది, యు ఆర్ సపోజ్డ్ టు కమ్ టుమారో అని చెప్పే బదులు యు ఆర్ రిక్వైర్డ్ టు అని చెప్తున్నాం అన్నట్టు. సాధారణంగా అయితే యు ఆర్ సపోజ్డ్ టు అని చెప్పి ఒక ఆజ్ఞాపించినప్పుడు యు ఆర్ సపోజ్డ్ టు కమ్ టుమారో, రేపు మీరు రావాల్సిన అవసరం ఉంది అని చెప్పే సందర్భంలో చెప్తుంటాం అన్నట్టు. వాట్ డస్ దిస్ పిక్చర్ రిప్రజెంట్? ఒక బొమ్మ చూపించి ఈ బొమ్మ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పి నేను చెప్పాను. లేదా ఒక బొమ్మ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే ఇది మేల్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది ఫిమేల్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది ఒక క్రాస్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో వాట్ డస్ దిస్ పిక్చర్ రిప్రజెంట్? ఈ యొక్క చిత్రము దేన్ని సూచిస్తుంది అని చెప్పి చెప్తున్నాను, రైట్? సో ఇప్పుడు 91 ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ హై టైమ్ దట్ ఐ మస్ట్ హ్యావ్ లెఫ్ట్. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నేను వెళ్ళి ఉండాల్సింది. ఐ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ అంటే నేను వెళ్ళి ఉండాల్సింది. ఇట్స్ హై టైం, ఇప్పటికే లేట్ అయిపోయింది, నేను ఈ పాటికే వెళ్ళి ఉండాల్సింది, చాలా సమయం అయింది. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు డిడ్. మీరు ఏం చేశారో దానికి మీరే బాధ్యులు. మనం ఈరోజు బాగా కష్టపడ్డాం అనుకోండి, రేపు సుఖపడతాము. ఈరోజు బాగా లేజీగా సుఖపడుతూ ఉన్నాం అనుకోండి, రేపు మనము కష్టపడతాము. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు డిడ్. సో అదే కదా బేసికల్గా కూడా ఈ రోజు కష్టపడ్డవాడు ఈరోజు కష్టం మార్చిపోతుంది, బట్ దీని ఫలితం మాత్రం లైఫ్ లాంగ్ మిగిలిపోతుంది. సో ఈ రోజు కష్టపడ్డ వాళ్ళు, అందుకే మనం ఊర్లలో చూస్తుంటాము, డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు చాలా మంది ఏదో కోర్స్ నేర్చుకొని జాబ్ సంపాదించి వాళ్ళు కష్టపడి బాగా డబ్బు సంపాదిస్తుంటారు. బట్ కొంతమంది 10th ఇంటర్లోనే ఫెయిల్ అయిపోయి ఊర్లోనే ఏదో ఆటో నడుపుతూ లేదా ఏదైనా మెకానిక్ షెడ్లో పనిచేస్తూ ఏదో చేస్తుంటారు. అంటే వాడు కష్టపడలేదు కాబట్టి లైఫ్ లాంగ్ అనుభవిస్తాడు. వీడు కష్టపడ్డాడు కాబట్టి వీడి లైఫ్లో ఆ రిజల్ట్స్ని ఎంజాయ్ చేస్తాడు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు డిడ్. నువ్వు చేసిన ప్రతి దానికి నువ్వే బాధ్యునివి, నువ్వే అనుభవిస్తావు అని దాని అర్థం అన్నట్టు. ఐ హ్యావ్ నాట్ రికవర్డ్ యెట్ కంప్లీట్లీ. యెట్ అంటే ఇంకా అని అర్థం. ఇంకా నేను పూర్తిగా కోలుకోలేదు. నేను ఇంకా ఐ హ్యావ్ నాట్ రికవర్డ్ యెట్ కంప్లీట్లీ, రైట్? ఒక ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, కొంత కాలుకి గాయమైంది. సో అతను ఇంకా కోలుకోలేదని మీకు చెప్తున్నాడు అనుకోండి, ఐ హ్యావ్ నాట్ రికవర్డ్ యెట్ కంప్లీట్లీ అని చెప్పి మీరే అతను చెప్పినప్పుడు కూడా ఐ హ్యావ్ నాట్ రికవర్డ్ యెట్ కంప్లీట్లీ అని చెప్తున్నారు. సిద్ధు ఈజ్ రికవరింగ్ హిజ్ హెల్త్ గ్రాడ్యువల్లీ. సిద్ధు అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను కొద్దిగా తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తున్నాడు. తన ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది, మెరుగుపడుతుంది అని చెప్పే సందర్భంలో సిద్ధు క్రమేణా అనారోగ్యం నుంచి కోలుకుంటున్నాడు, అంటే ఆరోగ్యంగా ఉంటున్నాడు అన్నట్టు అర్థం. వాట్ యు సెడ్ ఈజ్ రైట్ బై ఆల్ మీన్స్. అన్ని విధాలుగా, బై ఆల్ మీన్స్ అంటే అన్ని విధాలుగా నువ్వు చెప్పింది సరైనది. వాట్ యు సెడ్ ఈజ్ రైట్ బై ఆల్ మీన్స్, నువ్వు చెప్పింది అన్ని విధాలుగా సరైనది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. నాకు తెలీదు ఇది కరెక్టా రాంగ్ అనేది, నాకు ఇది తెలియదు, అది తప్పో ఒప్పో నాకు తెలియదు. షీ డస్ నాట్ నో ద రైట్ వే టు డూ ఇట్. ఆమెకు సరైనటువంటి ఆ పనిని సరైనటువంటి మార్గంలో చేయటం తెలియదు. షీ డస్ నాట్ నో ద రైట్ వే టు డూ ఇట్. ఆమెకు అది చేసే సక్రమైన పద్ధతి తెలియదు, ఆమెకు
అది చేసే సక్రమైన పద్ధతి తెలియదు. యూ కెన్ డూ వాట్ యూ థింక్ రైట్. మీరు ఏది కరెక్ట్ అనుకుంటే అది చేయండి. మీరు చేయగలరు అని దాని అర్థం. ఐ డోంట్ థింక్ వాట్ యూ డిడ్ ఈస్ రైట్. మీరు చేసింది కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. ఐ డోంట్ థింక్ నేను అనుకోవట్లేదు. నేను ఆలోచించట్లేదు. నేను అనుకోవట్లేదు. వాట్ యూ డిడ్ ఈస్ రైట్. ఐ ఇన్ఫార్మ్డ్ హిమ్ దట్ ఐ వాస్ ఇల్. నేను మా బాస్‌కి గాని, మా కలీగ్ గాని నేను అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఇన్ఫార్మ్ చేశానని చెప్పే సందర్భంలో చెప్తున్నానన్నట్టు. సో మళ్ళీ చెప్తున్నాను. వశిష్ట 360 జీరో టు హీరో స్పోకెన్ ఇంగ్లీష్ బుక్‌ని ఇందులో 100 క్లాసెస్ ఉంటాయి. ప్రతి క్లాస్‌లో 100 వాక్యాలు ఉంటాయి. ప్రతి క్లాస్‌లో 100 వాక్యాలని ఈ రకంగా మనం వీడియో రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా బుక్‌ని ముందు పెట్టుకొని ఈ రకంగా ఆ పుస్తకంలో ఉన్న విషయాలన్నిటిని ఇంగ్లీష్‌లో, తెలుగులో నేర్చుకుంటారు. అండ్ అప్రోప్రియేట్ సిట్యుయేషన్‌లో వాటిని యూజ్ చేస్తూ మాట్లాడుతుంటారు. దీనికంటే ముందు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం కూడా ఉంది. అది మనకు బేసిక్ గ్రామర్ అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ అంతా కూడా తెలియజేస్తుంది. హోప్ యూ అండర్‌స్టాండ్ వెల్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ది బెస్ట్.